నెల్లూరు నగరంలోని ఎన్ఎల్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ హ్యాండ్ అండ్ అప్పర్ లింబో మైక్రో సర్జన్ డాక్టర్ సామ్రాట్ మీడియా సమావేశం నిర్వహించారు. వంశీకృష్ణ అనే పేషెంట్కు ప్రమాదంలో మెదడు నుంచి చేతికి సప్లై అయ్యే నరాలు దెబ్బతినడంతో సర్జరీ చేసినట్లు చెప్పారు. బ్రేకిల్ ప్లెక్సిక్ ఇంజురీగా పిలిచే ఈ సమస్య క్లిష్టమైనప్పటికీ విజయవంతంగా చికిత్స చేశామన్నారు. ఇంజురీ అనే పేషెంట్కి మనం సర్జరీ చేయడం జరిగింది. బ్రేకిల్ ప్లెక్సిస్ ఇంజురీ అంటే ఏంటి అంటే మెదడు నుంచి మన చేతి భాగానికి సప్లై చేసే నరాలు మన మెడ భాగంలో ఇంజురీ అవ్వడాన్ని బ్రేకిల్ ప్లెక్సిస్ ఇంజురీ అంటాం. ఆ పేషెంట్స్కి అది ఇంజురీ అయినప్పుడు కంప్లీట్ చేయి చచ్చుపడిపోవడం లాగా అయిపోతుంది. భుజం కానీ ఎల్బో కానీ ఏ నరం పైన ఒత్తుకుంటే ఆ పర్టికులర్ జాయింట్ అనేది ఫంక్షన్ లేకుండా ఉంటుంది. మనం చేసిన పేషెంట్కి అప్పర్ ప్లెక్సిస్ ఇంజురీ అంటాం. అంటే భుజం భాగం ఇంకా ఎల్బో అనేది వాళ్ళకి ముడవడం చాపడం అనేది కష్టంగా ఉంటుంది, అసలు లేకుండా ఉంటుంది. సో వాళ్ళకి ఓబర్లిన్ 1 and 2 అనే ప్రొసీజర్ ద్వారా మనం నర్వ్ ట్రాన్స్ఫర్ చేసి మనం ఫంక్షన్ అనేది రీస్టోర్ చేయొచ్చు. చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇది ఫిజియోథెరపీ చేసుకుంటూ ఇంజురీ అయిన రోజు నుంచి ఫిజియోథెరపీ చేసుకుంటూ తర్వాత స్లోగా ఏ సంవత్సరానికో ఎప్పటికో వచ్చి ఏమన్నా చేయడం కుదురుతుందా అంటారు. వాళ్ళకి మనం సర్జరీ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఇంజురీ జరిగిన దగ్గర నుంచి ఒక 6 నెలలు, ఒక నెల ముందు కానీ ఒక నెల తర్వాత కానీ లేకపోతే 6 నెలలు ప్లస్ ఆర్ మైనస్ ఈ డ్యూరేషన్లో కానీ మనం సర్జరీ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇంజురీ అయిన దగ్గర నుంచి ప్రాపర్ ఫిజియోథెరపీ, నర్వ్ కండక్షన్ స్టడీ, ఇంకా నర్వ్ స్టిమ్యులేషన్ ఇవన్నీ చేసుకుంటూ నర్వ్ గ్రోత్ ఎప్పుడైతే ఆగిపోతుందో లేదా అక్కడి నుంచి ఇంకా రావట్లేదు అనుకున్నప్పుడు మనం సర్జరీ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మనం చూపించగలం. సో బ్రేకిల్ ప్లెక్సిస్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం కుదిరినంత ఇదిగో మనం దాని తగ్గ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి తొందరగా సర్జరీ చేయించుకోవాలంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్టౌన్ హౌస్పేటకు చెందిన పేషెంట్ వంశీకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ సామ్రాట్ విజయవంతంగా తనకు సర్జరీ చేసి సమస్య నుంచి ఉపశమనం కల్పించారని చెప్పారు. డాక్టర్కు ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు వంశీకృష్ణ, నేను ఉండేది స్టౌన్ హౌస్పేట. నాకు గత 6 నెలల క్రితం ఇట్లా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు చేతికి ఉండే నర్వ్స్ దెబ్బతిన్నాయి. నేను ఎక్కడెక్కడో హాస్పిటల్ చూపించాను, చివరికి చెన్నై కూడా చూపించాను. ఎక్కడెక్కడో తిరిగాక చివరికి చెన్నై వాళ్ళు ఇక నెల్లూరులో మాగంట్లో ఒకటి ఎన్ఎల్ హాస్పిటల్లో డాక్టర్ సామ్రాట్ గారు ఉన్నారు, అతన్ని కలవమన్నారు. చివరికి ఈ సార్ని కన్సల్ట్ అయ్యాను. ఇతని ఆధ్వర్యంలో రీసెంట్గా ఒక 4 days బ్యాక్ ఆపరేషన్ జరిగింది. నాకు సక్సెస్ అయ్యి బాగుంది ప్రజెంటు. ఇది సార్ బాగా ట్రీట్మెంట్ చేశారు. సిస్టర్స్, కాంపౌండ్స్ మంచి రెస్పాండ్. హాస్పిటల్ కూడా బాగా చూసుకున్నాను నన్ను.